హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత అల్టిమేట్. సో నేను ఈరోజైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏం లేదు, మన అమ్మాయిల అందరి ఫేవరెట్ సెక్షన్ వచ్చేసి గెట్ రెడీ విత్ మీ. సో ఏ అకేషన్స్కైనా ఏ ఫెస్టివల్స్కైనా సింపుల్గా ఈజీగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మనం ఉండాలి అంటే ఎలా రెడీ అవ్వాలి అనేది నాకున్న ఇన్ఫర్మేషన్తో, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, నాకున్న ఇన్ఫర్మేషన్తో నేను ఎలా రెడీ అవుతాను అండ్ మంచిగా లుక్ ఎలా తెచ్చుకుంటాను అనేది మీకు షేర్ చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ నా బేసిక్ మేకప్ నుంచి కొంచెం అడ్వాన్స్గా అయితే నేను ఇంతే చేసుకుంటానండి. సో ఫస్ట్ వచ్చేసి మనం మాయిశ్చరైజర్ అప్లై చేయాలి, నెక్స్ట్ ప్రైమర్. యాక్చువల్గా నా దగ్గర మాయిశ్చరైజర్ అయితే లేదు, సో నేను ప్రైమర్ తీసుకున్నాను. మొత్తం ఫేస్ అంతా కూడా ప్రైమర్ అప్లై చేసుకుంటున్నాను. బెనిఫిట్స్ ఆఫ్ ప్రైమర్ ఏంటి అంటే, దీనివల్ల యూజ్ ఏంటి అంటే, మనం ప్రైమర్ రాసుకుంటే ఫేస్ అంతా కూడా మనం రాసుకునే ఫౌండేషన్ కానీ ఇదంతా కూడా మంచిగా బ్లెండ్ అవుతుంది. అండ్ మేకప్ వేసుకునే వాళ్ళు రెగ్యులర్గా కానీ లేదంటే ఇలా ఎవరైనా కూడా ప్రైమర్ కంపల్సరీ వాడాలి. ఇన్ కేస్ మీ దగ్గర ప్రైమర్ లేదు అంటే మీరు అలోవెరా జెల్ కూడా యూస్ చేయొచ్చు. ఇట్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ ప్రైమర్ అనమాట ఆన్ అవర్ ఫేస్. సో నెక్స్ట్ వచ్చేసి కలర్ కరెక్టర్. సో ఇక్కడ నేను అది స్క్వీజ్ చేస్తున్నాను, చేస్తుంటే మొత్తం కింద పడిందనమాట. సో కలర్ కరెక్టర్ వచ్చేసి ఎందుకు అంటే, మనకి మోస్ట్లీ ఇక్కడ చాలామందికి ఐ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి అండ్ ఇక్కడ లిప్స్ పార్ట్ కానీ కొంచెం నోస్ దగ్గర కానీ కొంచెం పిగ్మెంటెడ్ ఏరియాస్ ఉంటాయి కదా. సో అలాంటి ప్లేసెస్లో మనం ఈ కలర్ కరెక్టర్ అనేది అప్లై చేసి జస్ట్ ట్యాప్ చేయాలి. నెక్స్ట్ ఫౌండేషన్తో దాన్ని కూడా బ్లెండ్ చేస్తే మనకున్న డార్క్ సర్కిల్స్ కానీ ఏవైనా కూడా మన ఫేస్ మీద అంతగా కనిపించవు. యాక్చువల్గా ఇది నార్మల్ లుక్ అయితే కాదండి ఈ వీడియో. మనం ఎప్పుడైనా అకేషనల్గా లేదు ఏదైనా ఈవెంట్స్కి కానీ ఏదైనా ఫెస్టివ్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి. సో నేను ఇక్కడ ఫౌండేషన్ అయితే ఏదో ఫెయిర్ అండ్ లవ్లీ రాసినట్టు రాస్తున్నాను, బట్ మీరేంటంటే బ్రష్ ఉంటే డెఫినెట్గా బ్రష్ యూస్ చేయండి. సో నాకు అలవాటు అయిపోయింది ఇలానే వేసుకోవడం. సో చాలామందికి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ప్యాచీగా ఉండిపోద్ది. యాక్చువల్గా నా దగ్గర బ్రష్ లేదు నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు. సో డెఫినెట్గా బ్రష్ ప్రిఫర్ చేయండి, సో దట్ ఏంటంటే మంచిగా టర్న్ అవుట్ అవుతుంది లుక్ అనేది. నెక్స్ట్ ఇయర్స్కి అలాగే నెక్ ఏరియాకి కూడా మనం ఫౌండేషన్ అనేది కంపల్సరీ రాయాలండి. ఎందుకంటే మన ఫేస్ అంతా ఒక షేడ్లో ఉంటుంది. ఈ ఇయర్స్ నెక్ మనం రాయకపోయేసరికి ఏంటంటే అదంతా ఒక డిఫరెంట్ షేడ్లో కనిపిస్తుంది. సో అలా కాకుండా మొత్తం అంతా అన్ఈవెన్గా కాకుండా ఈవెన్గా ఉండాలి అంటే మనం డెఫినెట్గా ఫేస్, ఇయర్స్, నెక్ పార్ట్ కూడా మంచిగా మనం ఫౌండేషన్ అనేది బ్లెండ్ చేసుకోవాలి. సో దట్ మన లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ ప్యాచెస్ లేకుండా నీట్గా నా ఫేస్లోకి అది బాగా బ్లెండ్ అయ్యింది. ఏమీ ప్యాచీగా లేకుండా. యాక్చువల్గా ప్రైమర్ రాయడం వల్ల మనకి ఈ ఫౌండేషన్ అనేది మంచిగా బ్లెండ్ అవుతుంది. సో డెఫినెట్గా మీరు ఏదైనా బ్రైడల్ పర్పస్ కానీ, ఎంగేజ్మెంట్స్ లేదు అంటే వెడ్డింగెస్గా కానీ లేదంటే ఏదైనా అకేషన్స్కి ఇలా స్పెషల్గా రెడీ అవ్వాలంటే ఇవన్నీ మాత్రం కంపల్సరీ యూస్ చేయాలండి. సో మనం నార్మల్ లిప్స్టిక్ ఇవన్నీ వేసుకుంటే అది కాసేపే ఉంటుంది. సో కొంచెం ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం గ్రాండ్గా కనిపిస్తాము అండ్ మన లుక్ అనేది కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్. ఇన్ కేస్ మీ ఐబ్రోస్ డార్క్ ఉంటే జస్ట్ 1 లైన్ అలా జస్ట్ డ్రా చేయండి. నాది కొంచెం లైట్ ఉంది కాబట్టి నేను అవుటర్ కార్నర్స్ అనేవి కొంచెం స్ట్రెచ్ చేస్తాను అండ్ పైన స్టార్టింగ్ అంతా కూడా జస్ట్ లైట్గా వేస్తాను, సో దట్ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ కాజల్ అండి. నేను కాజల్కి ఒక టిప్ చెప్తాను. అది ఏంటి అంటే, మనం ఇలాగా బ్లాక్ కాజల్ వేసేసుకుంటాం కదా, వేసుకున్నాక మన దగ్గర ఐ షాడో ప్యాలెట్లో బ్లాక్ ఉంటుంది. సో దాన్ని కొంచెం పౌడర్ తీసుకుని ఆ కళ్ళ కింద ట్యాప్ చేయాలండి, చాలా మైన్యూట్గా. దానికి కూడా ఒక బ్రష్ ఉంటుంది, నేను ఎప్పుడైనా ఇంకో వీడియోలో చూపిస్తాను. సో అలా ట్యాప్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఈ కాజల్ అనేది స్మజ్ అవ్వదు అండ్ మన లుక్ అనేది స్పాయిల్ కాదు, ఎక్కువసేపు ఉంటుంది. ఆర్ ఎల్స్ మీరు ఐలైనర్స్ ఉంటాయి కదా, ఐలైనర్స్తో కూడా మనం కాజల్ పెట్టుకోవచ్చు. జస్ట్ అది డ్రై అయ్యాక ఇంకా అది ఇటు అటు కూడా కదలదు అనమాట. సో అలా ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు బాగా స్మజ్ అవుతుంది కాజల్, ఇంకా కాజల్ అంటే ఇష్టం లేని వాళ్ళు, లేదు కిందంతా బాగా స్మజ్ అయిపోతుంది, ఏం చేస్తున్నా అంటే కాజల్ అనేది డెఫినెట్గా అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే అది స్మజ్ అయ్యే కొద్దీ మన లుక్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. బట్ కాజల్ ఏంటంటే ఐస్ని ఎలివేట్ చేస్తుంది అండ్ బ్రాడ్ చేస్తుంది. అండ్ మస్కారా, నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్, ఇవన్నీ కూడా ఏంటంటే ఐని బాగా ఎలివేట్ చేసి చూపిస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది
బ్లష్ అనమాట. నేను బ్లష్‌కి డిఫరెంట్‌గా ఏం తీసుకోనండి. నేను లిప్‌స్టిక్ గానీ, లేదంటే ఐ షాడో ప్యాలెట్‌లో ఉన్న పింక్ కలర్ గానీ యూజ్ చేస్తాను. ఇక్కడ ఐ షాడో కూడా నేను వేసుకున్నాను. పింక్ కలర్ యాక్చువల్‌గా అది ఆ క్లిప్ మిస్ అయిందనుకుంటా. సో, ఐ షాడో కూడా వేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి బ్లష్ చూసారు కదా! మనం బ్లష్ వేసి ఐస్‌కి అంతా చేసేసరికి మన లుక్ అనేది కంప్లీట్‌గా మారిపోయింది. సో, నెక్స్ట్ వచ్చేసి బిగ్గెస్ట్ టాస్క్ అండి నాకైతే ఈ ఐలైనర్. కొంతమంది ప్రోస్‌లో చాలా మంచిగా పెట్టేస్తారు అసల. నాకైతే చాలా టైం పడుతది. ఒక ఐకి మంచిగా వస్తది. ఇంకో ఐకి ఎందుకో తెలీదు నాకు మంచిగా రాదు. ఐ డోంట్ నో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారా? సో, కొంతమంది అయితే వింగ్స్ పెడతారు. బట్ నాకు అవైతే ఏమి ఇష్టం లేదు. జస్ట్ నాకు ఇలా నార్మల్‌గా మంచిగా నీట్‌గా ఉంటేనే ఇష్టం. అది కూడా సింగిల్ లైన్ జస్ట్ అలాగా వేసామా అన్నట్టు. సో, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఐకి చూసారు కదా! ఆల్రెడీ అది కొంచెం ఇటు అటుగా అయ్యింది. సో, ఇదొచ్చేసి ఐలైనర్ వేశాక లుక్ అనమాట. చూసారు కదా! ఫేస్ అనేది ఎలా షైన్ వస్తుందో. సో, నెక్స్ట్ ఏంటి అంటే మనం ఐలైనర్ వేశాక కాసేపు ఒక్క 10 సెకండ్స్ అన్న ఐస్‌ని కొంచెం డ్రై చేయాలి. బికాజ్ లేదు అంటే పైనంతా కూడా మొత్తం ఇదంతా కూడా అయిపోతది. ఐలిడ్ పైన అంతా. సో, నెక్స్ట్ వచ్చేసి లిప్‌స్టిక్ అండి. నేను ప్రిఫరబుల్లీ డార్క్ షేడ్సే తీస్తాను ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు. అండ్ రెగ్యులర్‌గా జస్ట్ ఔటింగ్స్‌కి వాటికి అయితే కొద్దిగా న్యూడ్ షేడ్స్ వేసుకోవచ్చు. బికాజ్ ఈ డార్క్ షేడ్ వేస్తే ఏంటంటే మన లుక్ ఇంకా ఎలివేట్ అయితది. అఫ్‌కోర్స్ ఇప్పుడు న్యూడ్ షేడ్ కూడా ట్రెండింగ్ అనమాట. న్యూడ్‌లో కూడా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి. మీరు ట్రై చేయొచ్చు. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్ అనమాట. డిపెండ్స్ కదా పర్సన్ టు పర్సన్ అండ్ వాళ్ళ కాంప్లెక్షన్ బట్టి అండ్ వాళ్ళ చాయిస్‌ని బట్టి ఈ వ్యారీ అయితా ఉంటది. సో, లిప్‌స్టిక్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్. నేను ఈ వీడియో చేస్తున్నాను. మా చిన్నోడు పడుకున్నాడు. సో, నేను అదే చెక్ చేస్తున్నాను. సో, ఇదొచ్చేసి హైలైటర్ అండి. హైలైటర్స్‌లో మీకు షేడ్స్ ఉంటాయి. బ్రాంజ్ ఉంటది. ఇలాగ షేడ్స్ ఉంటాయి. సో, ఇది వచ్చేసి ఏంటి అంటే ఎన్‌వైబే అనేసి పర్పుల్‌లో ఉంటది. మీరు పర్పుల్‌కెళ్తే మీకు బోల్డ్ అని యాప్‌లో బోల్డ్ అని ప్రొడక్ట్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో, అదేంటి అంటే చీక్ ఏరియా, నోస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నోస్ మీద నెక్స్ట్ ఇక్కడ మన చిన్ ఉంటది కదా! ఇక్కడ కూడా కొంచెం అండ్ నెక్స్ట్ మన కాలర్ బోన్స్ ఉంటాయి కదా! కాలర్ బోన్స్ కూడా కొంచెం రాసుకుంటే ఏంటంటే లుక్ అనేది బావుంటది. సో, ఇదంతా కూడా ఏంటి అంటే మనం ఏమన్నా మంచి ఫంక్షన్స్, మంచి ఈవెంట్స్ పెద్ద పెద్దవి ఉన్నప్పుడు, లేదు అంటే మనం ఏదైనా మ్యారేజెస్‌కి లేదంటే గెస్ట్‌గా వెళ్ళినప్పుడు ఇలాంటప్పుడు ఈ లుక్ శారీస్ మీదకి కానీ, లెహెంగాస్ మీదకి కానీ, లాంగ్ ఫ్రాక్స్ మీదకి కూడా చాలా బాగా సెట్ అయితది. నేనైతే ఇది మా అన్నయ్య రీసెంట్‌గా జరిగిన రిసెప్షన్ అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్. సో, అప్పుడు తీసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి సెట్టింగ్ స్ప్రే అనమాట. సో, మనం ఫేస్ అంతా కూడా జస్ట్ అలా ఒక 2, 3 స్ప్రేస్ చేసుకొని దాన్ని కూడా కొంచెం డ్రై అయినిస్తే ఇదేంటంటే సో, ఎక్కువ సేపు మన మేకప్ అనేది ఎక్కడ ఇటు అటు అవ్వకుండా మంచిగా ఆన్ ప్లేస్, ఆన్ స్పాట్ ఉండేలా చేస్తదనమాట. సో, ఫేస్ అయితే డన్. సో, నేను నెక్స్ట్ అయితే హెయిర్ స్టైల్‌కెళ్ళిపోతున్నాను. అండ్ జ్యువెలరీ కూడా పెయిరప్ చేసేస్తాను. సో, ఈ బ్యాంగిల్స్ చూసారు కదా! చాలా బాగున్నాయి. నాకు ఈ కాంబినేషన్ అంటే ఇష్టం. యాక్చువల్‌గా నాకు పింక్ అంటే కూడా చాలా ఇష్టం, బేబీ పింక్. సో, నెక్స్ట్ నేను బ్యాంగిల్స్ వేసేసుకుంటున్నాను. యాక్చువల్‌గా చాలామంది హెయిర్ వేసుకున్నాక జ్యువెలరీ వేసుకుంటారు. సో, నేనిక్కడ వీడియో పర్పస్‌లో ఇటు అటుగా రివర్స్ చేసి ఫస్ట్ నేను జ్యువెలరీ వేసేసుకుంటున్నాను. బట్ మీరైతే ఫస్ట్ హెయిర్ సెట్ చేసుకున్నాక అప్పుడు జ్యువెలరీ వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ వచ్చేసి ఏడీ నెక్ సెట్స్ అంటారండి ఇవి. సో, నేను ఇది వచ్చేసి ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నాను. ఇది అయితే సిల్వర్ షేడ్ ఉన్న ఏ డ్రెసెస్ మీదకైనా బాగా సెట్ అయితది. లాంగ్ ఫ్రాక్ కానీ, లెహెంగా కానీ, శారీస్ కానీ ఏదైనా కూడా మంచిగా వాటితో బ్లెండ్ అయితదనమాట ఈ జ్యువెలరీ అనేది. సో, లుక్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ డైమండ్స్‌కి దగ్గరలో ఉన్నట్టుగా అనిపిస్తది. నాకు ఈ సెట్ వచ్చేసి అరౌండ్ 1150 అలా పడింది. అండ్ రిసెప్షన్‌కి తీసుకున్నాను. మా అన్నయ్య రిసెప్షన్‌కి. సో, నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. సో, చూసారు కదా! మనకి ఆల్మోస్ట్ ఇక్కడికే హాఫ్ ఆఫ్ ది లుక్ ఒక 70% లుక్ అనేది యాడ్ అయిపోయిందండి మీరు అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా హెయిర్ స్టైల్
ఒక్కటే బ్యాలెన్స్. మనం హెయిర్ స్టైల్ కూడా వేసేసుకున్నాము అంటే ఇంక అంతే, మనం రెడీ టు గో అనమాట ఎనీ అకేషన్కి. సో నెక్స్ట్ హెయిర్ మీ ఆప్షన్ అండి, ఇది కంప్లీట్గా హెయిర్ లీవ్ చేసుకుంటారా లేదా అనేది. అండ్ ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను. మీరు హెడ్ బాత్ చేశాక మంచిగా డ్రై అయ్యాక హెయిర్ మొత్తం కోమ్ చేసుకుని జస్ట్ దాన్ని మొత్తం ట్విస్ట్ చేసి పైకి మనం ముడ్లా వేసుకుంటాం కదా బన్లాగా, అలా పెట్టేసి కాసేపు వదిలేయండి, లేదు ఓవర్ నైట్ అయినా వదిలేయండి. అప్పుడు మన హెయిర్ అంతా ఇలా కర్ల్స్గా తిరుగుతుంది. అండ్ మనం అలాంటప్పుడు హెయిర్ లీవ్ చేసుకున్న ఒకటి చూసారు కదా, లుక్ అనేది చాలా బాగుంది. సో ఇలాగా కూడా మనం లుక్ అనేది పెట్టవచ్చు. బట్ నేనైతే అలాగన్నా నాకు ఇలా వేసుకుంటే బాగా అనిపించింది. ఏం లేదండి, 2 సెక్షన్స్ డివైడ్ చేసి ఒక్కొక్క సెక్షన్ ఇటు 3 అటు 3 తీసి వాటిని టర్న్ చేయాలి. టర్న్ చేసి ట్విస్ట్ చేసి ఒక పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ స్లైడ్స్ ఉంటాయి కదా అలాంటి వాటితో. సో మొత్తం అలా 2 సైడ్స్ చేసుకుని జస్ట్ కొంచెం ఫ్రంట్కి పుల్ చేసుకోవాలి. అండ్ కేర్ఫుల్గా సెక్యూర్ చేసుకోండి, బికాజ్ మనం ఎక్కువసేపు ఉండాలి కాబట్టి మనం వెనకాల కూడా కొన్ని ఎక్కువ పిన్స్ పెట్టుకోవాలి. నేను ఎందుకంటే వీడియో పర్పస్ కోసం కాబట్టి జస్ట్ అలాగా పెట్టేస్తున్నాను. సో ఈ హెయిర్ స్టైల్ శారీస్ మీద, లాంగ్ ఫ్రాక్స్ మీద, టాప్స్ మీద, ఎందు మీదైనా కూడా మంచిగా ట్రెండీగా అనిపిస్తుంది. అసలు అవుట్డేటెడ్గానే ఉండదు. ఇలాంటి హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ ఎక్స్టెన్షన్ పెడతానండి. సో నాకు ఎందుకు అంటే హెయిర్ అంటే ఈ వీడియోకి లుక్ చేయడానికి నాకున్న హెయిర్ సరిపోదేమో అనిపించింది. సో మనం హెయిర్ ఎక్స్టెన్షన్స్ మీషో యాప్, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అరౌండ్ 300 to 350 రేంజ్లో ఉన్నాయి. సో మనం డెఫినెట్గా తీసుకోవచ్చు. అండ్ అవి క్వాలిటీ కూడా బాగున్నాయి. సో నేనైతే తీసుకున్నాను. సో ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసుకుని మనం మొత్తం మన హెడ్ అంతా కూడా ఆ ట్విస్ట్ అనేది కవర్ అవ్వాలన్నమాట మన ఫేస్ చుట్టూ. సో దట్ ఆ హెయిర్ స్టైల్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది మన ఫేస్కి. నేను ఈ హెయిర్ స్టైల్ చాలా అవుట్ఫిట్స్ మీద వేసుకున్నాను. ఇది మెహందీకి కానీ, హల్దీకి కానీ ఇలా కూడా చాలా బాగా సెట్ అవుతుందండి హెయిర్ స్టైల్. చూసారు కదా లుక్ అనేది ఎంత మంచిగా వచ్చిందంటే మీరే ఆబ్వియస్గా చూడొచ్చు. సో నాకైతే ఈ హెయిర్తో పాటు ఎక్స్టెన్షన్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా వాల్యూమ్గా కనిపిస్తుంది కదా మన హెయిర్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకుంటే మన లుక్ డన్ అండి. సో చూసారు కదా, యాక్చువల్గా నా హెయిర్కి ఇలా వదిలేసినా బాగానే ఉంటుంది. బట్ స్టిల్ కొంచెం వీడియోలో ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది. కొంతమందికి అందరికీ లాంగ్ హెయిర్ ఉండదు, అందరికీ వాల్యూమ్గా ఉన్న హెయిర్ ఉండదు కదా. సో దానికోసం మనం ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకుని చాలా హెయిర్ స్టైల్స్ ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా పెట్టేసుకున్నానండి నేను. సో ఫైనల్గా ఓవరాల్ లుక్ అయితే చూసారు కదా, మంచిగా వచ్చింది. అండ్ నాకు ఈ లెహెంగా కూడా చాలా ఇష్టం, మంచి కలర్. అండ్ నాకు రిసెప్షన్ చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి, చాలా బాగుంది అనేసి. సో నెక్స్ట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఇది. సో నేను యాక్చువల్గా ఎక్స్టెన్షన్ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయానండి. ఎక్స్టెన్షన్ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడొచ్చు. మనకి ఆ ఎక్స్టెన్షన్కి 4 to 5 క్లిప్స్ ఉంటాయి. మనం కొంచెం హెయిర్ సెక్షన్ పైకి తీసుకుని దాని వెనకాల మన హెయిర్కి సెట్ చేసుకోవడమే. మీకు ఇన్ కేస్ అది కొనుక్కుంటే ఐడియా వస్తుంది డెఫినెట్గా. సో చూసారు కదా. సో నెక్స్ట్ ఏంటంటే కొంచెం ట్విస్ట్ చేయండి మన హెయిర్ అనేది. సో దట్ మనకి ఆబ్వియస్గా బయట మనం పార్లర్స్కి వెళ్ళినా, లేదు అంటే మేకప్ ఆర్టిస్ట్ని పెట్టి చేయించుకుంటే లుక్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి ఎగ్జాక్ట్గా. సో లుక్ అనేది చాలా బాగా వచ్చింది. సో ఫైనల్గా చూసారు కదా. సో నా జ్యువెలరీ కానీ, నా బ్యాంగిల్స్ కానీ, నా లెహెంగా కానీ అంతా కూడా బాగా సెట్ అయ్యింది. అండ్ ఆబ్వియస్గా మనం ఎంగేజ్మెంట్స్కి, రిసెప్షన్స్కి ఈ లుక్ అయితే ఆల్మోస్ట్ సరిపోతుందండి. సో ఎక్స్టెన్షన్ పెట్టాక కూడా చూసారు కదా ఎంత బాగా టర్న్అవుట్ అయ్యింది అనేది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఓవరాల్గా ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. మీకు కనుక ఈ లుక్ నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఏమన్నా అంటే కమెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్. సో లిప్స్ కానీ,
ఐ షాడో కానీ, ఈ హెయిర్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. సో, మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను రీక్రియేట్ చేసిన లుక్. సో, మా అన్నయ్య ఎంగేజ్‌మెంట్‌కి లుక్ ఎలా ఉన్నదన్నది పిక్స్ యాడ్ చేశాను చూడండి. సో, ఇది వచ్చేసి మా అన్నయ్య రిసెప్షన్‌ది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.